ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథం 2వ కీర్తన 6వ వచనము. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. Psalms 2:6. I have installed my king on Zion, my holy mountain. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుడు అభిషిక్తుడైన యేసయ్యను సియోనులో రాజుగా ఆసీనునిగా చేసి ఉన్నాను అని చెప్తున్నాడు. ఒకసారి సృష్టికర్త అయిన యేసయ్య తన మహిమగల సింహాసనాన్ని విడిచి రిక్తునిగా ఈ భూమి మీదకు వచ్చాడు. అప్పుడు ఎవరూ ఆయనను రాజుగా దేవాది దేవునిగా అంగీకరించలేదు. అయితే మళ్ళీ యేసయ్య రాబోతున్నాడు. అయినా సరే మళ్ళీ ఈ లోకం అంగీకరించదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, పరిశుద్ధమైన గ్రంథం చెబుతుంది, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఇదే లోకంలో ప్రకటించవలసిన రక్షణ సువార్త. యేసయ్య మళ్ళీ రాబోతున్నాడు. పరిశుద్ధ పర్వతమైన సియోనులో రాజుగా ఆసీనుడై లోకంలోని ప్రతి దేశాన్ని ఏలబోతున్నాడు. నమ్మిన వారు రక్షణ పొందెదరు, నమ్మని వారు నశించెదరు. So my dear friend, God of our Father raised Jesus Christ and exalted him at his right hand as leader and savior to give repentance and forgiveness of sins for all the people in the world. And also all the authority in heaven and on earth has been given to Lord Jesus Christ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, రక్షణ సువార్తను అంగీకరించు. అంగీకరించిన నీవు దేవుని రాకడకు, దేవుని రాజ్యం కోసం సిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన దేవా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. యేసయ్య, నీవే మా రాజువు, నిన్ను ఆశ్రయించిన మేము ధన్యులము. తండ్రి, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీ సువార్తను ప్రకటించుటకు, నీ జీవవాక్యంలో స్థిరపరచబడుటకు, నీ రాకడకు సిద్ధపడుటకు కృప దయచేయుమని నీతికి ఆధారమైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.